బెంగాల్ టైగర్ కొంత పార్ట్ ఏదో మళ్ళీ రీషూట్ చేశారని కొన్ని వార్తలు. ఈ వార్తల గురించి క్లారిటీ నేను ఇవ్వాలండి, ఎందుకంటే బెంగాల్ టైగర్కి సంబంధించి కొన్ని సీన్లు కాదు, సింగిల్ షాట్ కూడా రీషూట్ చేయలేదండి. యూజువల్గా మన వాళ్ళకి ఏంటంటే ఒక 1 వీక్ 10 డేస్ పోస్ట్పోన్ అవుతుందనగానే అయిందనగానే ఇలాంటివి ఉండి కాబట్టి పోస్ట్పోన్ చేశారు అనుకుంటారు, అలా వచ్చింది. సింగిల్ షాట్ కూడా రీషూట్ చేయలేదు, సింగిల్ షాట్ కూడా. ఓకే ఓకే. మా యూనిట్లో పనిచేసిన 100 మందిలో మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒక్క షాట్ కూడా రీషూట్ చేయాల్సిన అవసరం లేదండి బెంగాల్ టైగర్కి. ఓకే ఓకే. 2 ఏళ్ల తర్వాత సినిమా తీసి మళ్ళీ రీషూట్లు చేస్తే ఇంకా అది బెంగాల్ టైగర్ అవుతుంది. ఓకే. రవితేజ గారి అపియరెన్స్ విషయంలో మీరు ఫుల్ హ్యాపీయా? డెఫినెట్గా హ్యాపీ అండి. నేనే కాదు, ఆయన ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీ. ఫస్ట్ ఆయన లుక్ రిలీజ్ చేసినప్పుడే ఇంతకుముందు సినిమాల్లో ఎప్పుడూ కనిపించినంత కొత్త లుక్ ఉంది రవి గారిది అని చెప్పేసి అన్నారు. మీరు ఫ్రెండ్స్కి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితులు చాలామంది మీకు హెల్ప్ చేశారని చాలాసార్లు చెప్పారు మీరు. అండ్ గాలిపటం కూడా వాళ్ళ కోసమే తీశారని కూడా చెప్పారు. కానీ ఎక్కడో కొంత వార్త ఉంది ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ని మీరు కొంతమందికి హెల్ప్ చేయలేదని, కొంతమందికి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారని, కరెక్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళని కొంచెం దూరం పెట్టారని ఇండస్ట్రీ వాదన, నాది కాదు. ఇదైతే 100% తప్పండి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు సాయం చేసిన వ్యక్తి నాతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ బెంగాల్ టైగర్ సినిమాలో కూడా నాతోనే ఉన్నాడు. తన పేరు సుధాకర్. ఆ సుధాకర్ అనే వ్యక్తి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, నా స్నేహితులందరికీ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. తను ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు ఉంటాడు. మిగతా వాళ్ళు నాకు సహాయం చేశారు అని అనుకున్న వాళ్ళకి నేను హెల్ప్ చేశాను 100%. నాకు ఎవరైతే ఒక మోరల్ సపోర్ట్ కావచ్చు, లేదంటే నేను వీక్గా ఉన్న మూమెంట్లో నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళకి నేను చేశాను. నేను వాళ్ళ రుణం ఆల్రెడీ తీసేసుకున్నాను. ఓకే ఓకే, రైట్. ఫైనాన్షియల్ కూడా నాకు ఒక ₹10 వస్తే వాళ్ళకి అవసరం ఉన్న ఎంతో కొంత పావులను ఇచ్చేసి అది కూడా తీసేసుకున్నాను. గుడ్. మీదేంటి లవ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పకుండా చేసుకున్న మ్యారేజ్. సినిమా స్టైల్, మీ సినిమా స్టైల్? నా సినిమా స్టైల్. ఏమైంది వీళ్ళు కూడా ఐ లవ్ యూ అనే వర్డే ఉండదు అసలు సినిమాలో. ఓకే ఓకే. మీరు గమనించినట్టయితే ఎక్కడ ఐ లవ్ యూ అనే వర్డ్ ఉండదు. ఓకే ఓకే. ఏంటి ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ? లవ్ స్టోరీ అది సినిమాటిక్ లవ్ స్టోరీ ఏం కాదండి. మా కజిన్ వాళ్ళ క్లాస్మేట్ నా వైఫ్. ఓకే ఓకే. వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక బర్త్డే పార్టీలో చూశాను. ఆ విషయం అమ్మాయి చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి చేసుకున్నాను అంతే. ఇంటర్ క్యాస్ట్. గుడ్. వాళ్ళది మదనపల్లి, మాది ఇక్కడ. ఓకే. మదనపల్లి అంటే ఎక్కడ? మదనపల్లి పుంగనూరు ఉంది కదండి, అంటే అటు ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ అంటే? చిత్తూరులో మదనపల్లి అని ఉంది కదా, దాని పక్కన పుంగనూరు అంటుంది, పుంగనూరు విలేజ్. దీంతో పాటు మీరు ఆ మార్కులు కొట్టేశారు. ఇంకా ప్రాంతీయ భేదాలు అదే అన్నాను కదా, ప్రాంతీయ భేదాలు ఇండస్ట్రీకి నా మీద లేవు, నాకు ఇండస్ట్రీ మీద లేవు, ఎక్కడ లేవు. ఒక ఆత్రేయపురం, ఒక స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు విలేజ్లోంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కు జర్నీ ప్రారంభించేసి ఈ జర్నీలో జరిగిన ఒక ఆకాష్ నారాయణ అనే ఒక కుర్రాడి కథ. కంప్యూటర్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేసి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఒక ఇడియట్ క్యారెక్టరైజేషన్, ఒక విలేజ్లో ఇంటికి కూడా భారంగా అనిపించే ఒక కుర్రాడు. అక్కడ నుంచి ఒక జర్నీ స్టార్ట్ చేసి, మీరు ట్రైలర్లో చూసినట్టుగా ఫేమస్ అవ్వడం కోసం జర్నీ స్టార్ట్ చేసి, ఆ ఫేమస్ అయ్యే విధానంలో ఆయన ఏమేమి రచ్చరచ్చ చేశాడు అనేది సినిమా.